బ్లాస్టింగ్ వల్ల లోపల కూడా అంతే గోడంతా అట్లే ఆడి వరకు నీళ్ళు వస్తాను మొత్తం అక్కడి వరకు నేను నిలబడతాను ఇంకా అసలు ఉన్నట్లే గడ్డపైన 6 అడుగులు వరకు ఉంటాయి ఇంకొంచెం లోపల పోయేటువంటి పొలాల్లో 3 నుంచి 5 అడుగులు ఉంటాయి అది చెప్పాలి ఫ్యాక్టరీ వల్ల ఏదైతే ఇక్కడ నవాపేట దుగనపల్లె గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మేము గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్ళడంతో మాకు సపోర్ట్గా ఇక్కడికి వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు అటుపక్క మళ్ళీ ఇక్కడ నుండి దుగనపల్లి వరకు దుగనపల్లి బ్యాక్ వరకు కూడా దాదాపుగా 2 కిలోమీటర్లు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. పంట పొలాలు కోత గురవుతా ఉన్నాయి, పంటలు కూడా నాశనమైన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ మేము లోపలికి రండి మీరు వాడి మా అందరు రావద్దు. అవి ఏమంటే బుసి కొట్టకాలనే పడిపోతున్నాయి, సిమెంట్ వచ్చి మీద పడుతుంది మాకు. ఏకంగా బుసి కొడుతుంటే ఇది కానీ అక్కడ కానీ అంత బుసి కొడుతుంటే సిమెంట్ అవుతాయి ఏమో అని. ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు ఒక బ్లాస్టింగ్ వల్ల ఇల్లు నెలచేది ఒక మిద్దె కూలి ఇంట్లో డెత్ కూడా అయినారు. బ్లాస్టింగ్ వల్ల పనుకోవడానికే భయం అవుతుంది సార్, పడతాదో ఏమో అనే ఊగేటట్టు ఉండాలి. అల్యూమినియం ఫ్యాక్టరీ బ్లాస్టింగ్ వల్ల పోయినాయి మా ఇల్లులలో. బ్లాస్టింగ్ జరిగాలి మీకు రావాల్సిందే. లోపల కూడా వచ్చి కవర్ అవుతాం. అన్న తీసుకోవాలి. పెట్టుకుని ఇట్లా ఇట్లా ఒక 20 ఇల్లు ఉన్నాయి. ఈ నుండి 20 ఇల్లు ఉన్నాయి. అన్ని మళ్ళీ 10 రూపాయలు పెట్టుకునే 2 రూపాయలు కట్టుకున్నా మళ్ళీ ఇదే పరిస్థితి జరిగిందంటే ఖచ్చితంగా ఊరికి వెళ్ళిపోవాల్సిందే. ఈ ఊరి మొదలు భాస్కర్ ఎంత ఉంటుంది? మొత్తం ప్రేమంతా నువ్వు వచ్చినావు నచ్చానా? అట మా ఊరికి దుగనపల్లె పల్లె మేరకు అట వంక ఆడ కాంపౌండ్ కొన్ని ఆడ కాశీ వంక అని ఒక వంక పేరు కాశీ వంక. ఎన్నివాడు చెప్పినా నాకు పంట నష్టహారం ఇవ్వలేదు. నాదందనే నార్మల్గా ఉన్నది. ఆ చుట్టూ ఉండేది లైన్ ఉండేది అంతా నాదే. ఇదంతా మునుగుతుందా? ఈ దీంతో ఒక 4 అడుగులు నీళ్ళు ఉంటాయి. ఒక వారం రోజులు వాన పడింది అనుకో, పొలం పంట అంతా కుళ్ళిపోతుంది. సంవత్సరానికి ఎన్నిసార్లు అట్లా? సంవత్సరానికి 3 మాటలు సార్. అట్లా నేను 3 మాటలు సంవత్సరానికి 2 మాటలు దెబ్బతిందట. ఇప్పుడు ఇదంతా మునుగుతుందా మొత్తం సార్? అదంతా ఇక్కడ వచ్చి వాళ్ళకి చెప్పండి. క్లారిటీ చెప్తాను.
నారాయణమ్మ పెద్దమ్మ లేవంటే పలకరు మీకు ఒకటి చూపిస్తారు లేయండి చేతులు నవ్వలు పెడుతున్నాయి నవ్వలు ఎప్పుడు నా బాధ ఎప్పుడు పోతాదని నా బాధ చెప్తాను ఏం చేస్తావు జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాల్మియా సిమెంట్ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు మనం చూసుకోవచ్చు ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కూడా రైతులతో పాటు కూడా పూర్తి స్థాయిలో ఆయన నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే పంట పొలాల్లో పూర్తి స్థాయిలో తిరుగుతూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీడియాకు ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎన్నో తెలుసుకుందాం. సరే ఏంటి చెప్పండి, అసలు దాల్మియా సిమెంట్ సంబంధించినటువంటి పూర్తి నిర్లక్ష్యం వల్ల కూడా దాదాపుగా ఇక్కడ 3 గ్రామాలు కూడా పూర్తిస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీని మీద ఏమంటారు? ఇప్పుడు ఇది 2006 ప్లాంట్ పెట్టేటప్పుడే ఇక్కడ రైతులు కానీ మాజీ సర్పంచ్ శంకరెడ్డి మిగతా రైతులందరూ కూడా ఇక్కడ ప్లాంట్ పెడితే ఇక్కడ మా నవాపేట విలేజ్ నుంచి 1.5 కిలోమీటర్ ఎడల్పున్న నీళ్లు 5-6 అడుగులతో రోడ్డు మీద కూడా ప్రవహించి మేము రాకపోకలు కూడా అంతరాయం జరుగుతుంది. ఈ వంకలు వాగులు అంతా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది వాటరు. మీరు పెట్టొద్దని చెప్తే పెడచేయన పెట్టి మైక్ లాక్కొని మళ్ళీ అదే ప్రదేశంలో ప్లాంట్ ఏర్పాటు చేసినారు గత పబ్లిక్ హీరింగ్లో. ఇవన్నీ కూడా గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు చూసేటువంటి సారవంతమైన భూములు ఏమైతే ఉన్నాయో 100 ఎకరాలు చెరువు కింద ఆయకట్టు భూములు అన్నీ కూడా వ్యవసాయాన్ని 10 ఏళ్ళ నుంచి వ్యవసాయాన్ని ఇత్తనం వేయక కౌలుకిచ్చే తీసుకునేవాడు లేక అమ్ముతే కొనేవాడు లేక రైతులు ఇబ్బంది పడుతూ రెవెన్యూ వాళ్లకు కలెక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించినా ఇక్కడ 1 ఎకరా కూడా మనగట్లేదు, నష్టమే జరగట్లేదని తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల వీళ్ళు రైతులందరూ కూడా లోకాయుక్తను ఆశ్రయించారు. సార్ మేమందరం కూడా ఎన్నిసార్లు చెప్పినా మేము రైతులు తీవ్రంగా నష్టపోయి మేము బాగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చినా కూడా ఎవరు స్పందించట్లేదు. దాల్మియా యాజమాన్య ఒత్తిళ్లకు ప్రలోభాలకు లోనై రెవెన్యూ డిపార్ట్మెంట్ మిగతా అధికారులు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు, మీరైనా విచారణ చేయండి అని చెప్పి లోకాయుక్తను ఆశ్రయిస్తే లోకాయుక్త విచారణలో భాగంగా రెవెన్యూ ఇరిగేషన్ వాళ్లకు కలెక్టర్లకు అదేవిధంగా పొల్యూషన్ వాళ్లకు మైన్స్ అండ్ సేఫ్టీ అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు నోటీసులు ఇచ్చి రిపోర్ట్ అడిగింది. ఇస్తే ఇరిగేషన్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేశారు. ఇక్కడ ప్లాంటు ఏర్పాటు చేయడం వల్లనే ఈ ప్రాంతంలో దాదాపు 34,000 క్యూసెక్స్ హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు ప్రవహిస్తుంది. నార్మల్గా వర్షాలు పడినా కూడా పెద్ద ఎత్తున వరద అంతా ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే ప్రవహించేది పట్టాభూముల్లో. ప్లాంట్ లొకేషనే తప్పు ఇక్కడ పెట్టడం, ఆ ప్లాంట్ పెట్టడం వల్లనే పంట భూములన్నీ మునిగిపోతూ ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు అప్పటికి కూడా
ఇరిగేషన్ ఇచ్చిన రిపోర్టు చూసి కూడా ఏమీ జరగలేదని ఇస్తే లోకాయుక్త జస్టిస్ గారు కలెక్టర్ను, ఆర్డీఓను, రెవెన్యూ వాళ్ళను తప్పు పట్టింది. మీరు వాస్తవాలు జోలికోకుండా తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు, మీరు రైతులు చెప్పినట్టు లోపాయికారిగా రిపోర్ట్లు ఇచ్చినా నేను కూడా భావిస్తున్నానని చెప్పి అందరినీ కూడా వారిని మందలించిన పరిస్థితి కూడా చూసినాము. కాబట్టి ఆ ఎన్ని రిపోర్ట్ల మీద లోకాయుక్త ఒక ఆర్డర్ ఇచ్చింది. అయ్యా ఇక్కడ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు, లోకాయుక్త ఆఫీసర్స్ చేసి ఇక్కడ ప్లాంట్ లొకేషనే తప్పు, దానివలన రైతుల పొలాలు ముంపుకు గురవుతున్నాయి, అవన్నీ ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కింద మార్కెట్ వాల్యూ ప్రకారము కొనుగోలు చేయాలా. ఏదైతే దుగ్గనపల్లె విలేజ్ ఉందో నీళ్ళల్లో మునిగిపోతుంది 50 ఎస్సీ కుటుంబాలు. అదే డస్ట్ వల్ల ప్లాంట్కు 200 మీటర్లు లోపలే ఉన్న ప్లాంట్ దగ్గరగా ఉన్న దుగ్గనపల్లె ఎస్సీ కాలనీ మీద వచ్చేటువంటి డస్టు పొలాల మీద ఇళ్లలో ఉండేదానికి వీలు కాకుండా డస్టు పడుతూ ఉంది. దాన్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేయాలి 50 ఎస్సీ కుటుంబాలను. అదేవిధంగా బ్లాస్టింగ్ వల్ల మిగతా సమస్యలు ఏదైతే పొల్యూషన్ వల్ల డస్ట్ వల్ల పంటల్లో రైతులు నష్టపోతున్నారో వాటన్నిటిని కూడా ప్రత్యక్షంగా ఫీల్డ్ మీదకి వెళ్ళి పరిశీలించి రిపోర్ట్ ఇచ్చే విధంగా ఒక హై లెవెల్ కమిటీ వేయమని చీఫ్ సెక్రటరీకి ఒక ఆర్డర్ పెడితే చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తే కమిటీ పూర్తిగా కలెక్టర్ రాకుండా ఆర్డీఓ వచ్చి బాధిత కుటుంబాలకు ఎవ్వరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మళ్ళీ రిపోర్ట్ ఇస్తున్నారు, మేము మళ్ళీ మోసపోతున్నాము అని చెప్పి ఆందోళనతో మిమ్మల్ని అందరినీ పిలిచి వీళ్ళు కంప్లైంట్ చేశారు కలెక్టర్కు, చీఫ్ సెక్రటరీకి, లోకాయుక్తకు. మేము కంప్లైంట్ ఇచ్చే మా దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి రిపోర్ట్ తీసుకొని పోయారు. మళ్ళీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి వాస్తవాలు విచారించి లోకాయుక్త ఖరైన రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చే విధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి మీ ద్వారా కూడా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి రైతులు కోరడం, ఆ విధంగా నేను కూడా రావడం జరిగింది. నేను ఈ సంవత్సరం 6 సంవత్సరాల నుంచి చూస్తున్నా. పోయిన గవర్నమెంట్లోనే ఇరిగేషన్ రిపోర్ట్ ఇచ్చేటట్టు వాళ్ళందరితో అధికారులతో నేను కూడా ఫీల్డ్ మీద తిరిగా ఇక్కడ. అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, రెండో ప్లాంట్కి కూడా అభిషేక ప్రయోగం చేస్తున్నారంటున్నారు. ఒకటి దాని మీద ఇప్పుడు ప్రధానంగా సమస్య ఉంది, మళ్ళీ రెండోది అంటున్నారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? ఇప్పుడు మాకు అర్థం కాని ఏంటంటే ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తే 1.6 మిలియన్ టన్స్ ఉంటే 2.6 మిలియన్కు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి ప్రొడక్షన్ పెంచేశారు. పొల్యూషన్ సమస్యలు ఉందంటే ఇప్పుడు ఈ సమస్యను తేల్చవయా అని లోకాయుక్త చీఫ్ సెక్రటరీ గారు చెప్తే రెండో ప్లాంట్ నిర్మాణం కోసం పబ్లిక్ హియరింగ్ పెట్టినారు. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు పబ్లిక్ హీరింగ్ పెట్టకూడదు, రెండో ప్లాంట్ పర్మిషన్ ఇచ్చే ఈ నీలువార ప్రాంతంలో ఇంకొక ప్లాంట్ పెడితే ఇంకా తీవ్రంగా నష్టం జరుగుతుంది, ప్రాణాపాయం కూడా జరుగుతుంది. రెండో ప్లాంటు పెట్టడం అనేది మేము వ్యతిరేకం కాదు. ఈ సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే ఏదైతే చట్టవిరుద్ధంగా ఫ్లడ్ ఏరియాలో పెట్టినారో దానికి సమస్యకు పరిష్కారం చూపించి మీరు రెండో ప్లాంట్ పెట్టుకోండి అని చెప్తున్నారు. అయ్యా మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఏం కోరుతున్నారు? అసలు ఇక్కడ ప్లాంట్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు చెప్పండి. మేము మునకపోతున్నాం సార్. మాకు దాదాపు ఒక 2008 సంవత్సరం నుంచి మొత్తం సంవత్సరం నష్టపోతుంటాము. మేము ఎన్ని మాటలు మేము అతనికి దాల్మియా వాళ్ళకి చెప్పినా కానీ స్పందించడం లేదు. కాగితాలు తీసి పక్కన పెట్టేస్తారు. సంవత్సరం ఇచ్చుంటాము. 2020లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మేము భూములు ఇచ్చామని మేము పోయి కాగితాలు తీసుకుపోయి ఇచ్చామని ఇచ్చినాం కానీ మేము తీసుకుంటామని చెప్పి ముందు తీసుకున్నారు. ఇప్పటికీ స్పందించలేదు. మేము ఇవ్వాలని ఉన్నాము. ఓకే, ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే దాల్మియా సిమెంట్ సంబంధించినటువంటి సమస్య అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చెప్తున్నారు. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ కావచ్చు, అటు లోకాయుక్తకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలను పూర్తి స్థాయిలో తెలుసుకొని ఏదైతే ప్లాంట్కి సంబంధించినటువంటి రెండో ప్లాంట్కి ఏర్పాటు చేసినారో అది కూడా పూర్తి స్థాయిలో మొదటి ప్లాంట్కి సంబంధించిన సమస్యను పూర్తి చేసిన తర్వాతే రెండో ప్లాంట్కి కూడా వెళ్ళాలని చెప్పి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాల్మియా సిమెంట్స్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో సుధీర్, ప్రైమ్9 న్యూస్, కడప.